హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కొద్ది రోజులుగానే వీడియో చేయలేదు, ఎందుకంటే మీరందరూ చూస్తుంటారు మార్కెట్ పరిస్థితి. ఇక్కడ జరుగుతున్న అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ గారి టారిఫ్స్ ఎంత బాధపడుతున్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని బాగా స్ట్రగుల్ అవుతున్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే కొంతవరకు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ మెరుగే. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇవాళ మార్నింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు. అదేంటంటే, ఈ టారిఫ్స్ అనేవి ఇవాళ నుంచి లెవీ చేయాల్సిన టారిఫ్స్ ఒక 3 months పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. 3 months తర్వాత ఏంటనేది ఆలోచిద్దాం, ప్రస్తుతానికైతే పోస్ట్పోన్ చేస్తానని అన్నాడు. దాంతో మా మార్కెట్ అంతా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా అమెరికన్ షేర్ మార్కెట్ చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. డౌ జోన్స్ చూస్తే దగ్గరగా 3000 points, 1500 points డౌన్ లో ఉన్నది 3000 points పైకి వెళ్ళిందంటే ఎంత పాజిటివ్ న్యూస్ చూడండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, చైనాతో ఈయన ఎలా డీల్ చేయబోతున్నాడు. ట్రంప్ గారికి చైనా వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లంగా ఉంది. దానికి కూడా ఇంకో సొల్యూషన్ ఇప్పుడే ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే, చైనా కూడా మాటలతో డైలాగ్తో ఈ టారిఫ్ సంగతి చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉందంటున్నారు. కాబట్టి అన్ని పాజిటివ్గా ఉన్నాయి కనుక ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వుద్ది, ఇక్కడి నుంచి ఎట్లా పైకి వెళ్తుంది ఏంటి అనేది ఈ వివరాలు చూద్దాం. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి బిట్ కాయిన్ $83,000 దగ్గర ఉంది. $84,000 వచ్చింది. ఒక్కసారి ఈ న్యూస్ రాగానే, బ్రేకింగ్ న్యూస్ రాగానే, నేను చేస్తుంది ఈవినింగ్, ఇవాళ మార్నింగ్ ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. మీకు రేపు మార్నింగ్ చూస్తారు ఈ వీడియోని. ఆ టైంకి వచ్చేటప్పటికి ఇంకొంచెం పెరగచ్చు. అన్ని కాయిన్స్ బాగా డౌన్లో ఉన్న ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్ జోన్లోకి వస్తున్నాయి, పెరుగుతున్నాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకో 1 week 10 days మార్కెట్ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. స్పీడ్గా పెరిగిపోదు. బిట్ కాయిన్ $77,000 కింద నుంచి ఒక్కసారి జంప్ అయ్యి $5,000 జంప్ చేసి $83,000 వచ్చింది. మంచి న్యూస్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు జేపీ మార్గన్ అని ఇక్కడ పెద్ద బ్యాంకర్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమెరికాలో ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది టారిఫ్స్ వల్ల అని చెప్పారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం భయం లేదు, ఇన్ఫ్లేషన్ ఏం రాదు అంటున్నారు కనుక ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఈ 3 నెలల టైం ఆయన ఎందుకు పెట్టాడంటే, నెగోషియేషన్స్ చేసుకుని అన్ని మామూలుగానే నార్మల్గానే ఉంటాయనుకుంటున్నాను. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇంకా ఫ్యూచర్లో. ఈ టారిఫ్స్ అనేవి దాని ఇంపార్టెన్స్ మీకు తెలుసు. ఒక కంట్రీ నుంచి వస్తున్న వస్తువు మీద సుంకం విధించడం మనకి అమెరికాలో ఆయన తీసుకున్న నిర్ణయానికి చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. ప్రెసిడెంట్ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం మీద చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. చాలా మంది గొడవ పెట్టేశారు. ఈ టారిఫ్స్ వల్ల విపరీతమైన కంట్రీ ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోద్ది, రిసెషన్లోకి వెళ్ళిపోద్ది అని చాలా మంది చెప్పారు. యాక్చువల్గా అక్కడ జరుగుతుంది ఏంటంటే, అమెరికాకి ఒక డెఫిసిట్ $36 trillion డెఫిసిట్ ఉంది. ఇది తరతరాలుగా పేరుకుపోయి వచ్చేసిన డెఫిసిట్. ఈ డెఫిసిట్స్ కానీ ఎక్కడైనా అరికట్టకపోతే ఇంకా జీడిపి అనేది ఇంకా బ్యాడ్గా ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఆయన గొడవ పెట్టేది ప్రతి సంవత్సరం
అమెరికన్ గవర్నమెంట్కి వస్తున్న ఇన్కమ్ చూస్తే $4 ట్రిలియన్ వస్తుంది ఇన్కమ్. ఎక్స్పెండిచర్ చూస్తే $6 ట్రిలియన్ పైనే ఉంటుంది. ఈ $2 ట్రిలియన్ ఎవ్రీ ఇయర్ డెఫిసిట్ పడతానే ఉంది కంట్రీకి, అమెరికన్ కంట్రీకి. ఇలా స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. ఏమో నేను కరెక్టో రాంగో తెలియదు నాకు. ఈ ఇన్ఫర్మేషన్ చూశాను కనుక మీకు చెప్తున్నాను. దీని గురించి మళ్ళీ కమెంట్లో తప్పుగా పెట్టపాకండి. ఏదో ఉన్నత నాకు తెలిసిన ఫిగర్స్ నేను చెప్పాను, మీరు అది చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. కాకపోతే $36 ట్రిలియన్ డెఫిసిట్ ఉన్న మాట ఏమో నిజం. ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ ఇంకో న్యూస్ వచ్చింది ఏంటంటే, వైట్ హౌస్లో క్రిప్టో కౌన్సిల్ అనేది ఒక పెట్టారు. ఆ డిపార్ట్మెంట్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు అఫీషియల్గా వేరే ఒక డిపార్ట్మెంట్ని ఓపెన్ చేశారు. కంప్లీట్గా క్రిప్టో కరెన్సీ మార్కెట్ని ఈ ఆగస్టు నెల కల్లా రెగ్యులేట్ చేసేయాలి. అది స్టేబుల్ కాయిన్స్. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఓన్లీ స్టేబుల్ కాయిన్స్ అని రిపీటెడ్గా వాళ్ళు మెసేజెస్లో చెప్తున్నారు. మంచి స్టేబుల్ కాయిన్సే మేము రెగ్యులేట్ చేస్తాం, మీన్ కాయిన్స్ మేము చెయ్యం. మీన్ కాయిన్స్ మేము చేయమంటే యూస్ ఉండదు అంటున్నారు. ఇప్పుడు మెమీ కాయిన్స్ అన్ని యూస్ ఉండవు, వాటి వల్ల ప్రయోజనం లేదు. ఓన్లీ స్టేబుల్ కాయిన్స్లో అది కూడా అబౌట్ 200 or 300 కాయిన్స్ అంటున్నారు. మరి యాక్చువల్ ఫిగర్స్ వస్తే కానీ తెలియదు. ఆ అమెరికా ఆ ప్రాసెస్లో చాలా బాగా ప్రెసిడెంట్ ట్రంప్ గారు బాగా హ్యాండిల్ చేసుకొస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే మనకి ఆగస్టు కల్లా రెగ్యులేట్ అయిపోద్ది అమెరికాలో రెగ్యులేట్ అయిపోతే ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని కంట్రీస్ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి కనుక, ఇంకా అన్ని కంట్రీస్ రెగ్యులేట్ చేసేస్తే కనుక ఖచ్చితంగా మనకి పాజిటివ్ న్యూస్. ఈ టారిఫ్స్ గొడవ కూడా సెటిల్ అవటం, ఈ విధంగా సెటిల్ అవటం ఒక కాంప్రమైజ్ మ్యాటర్లో సెటిల్ అవటం అనేది మంచి విషయం, మంచి పాజిటివ్ విషయం. ఇక్కడి నుంచి ఎప్పుడు ఎన్ని రోజులు పెరుగుద్ది అనేది మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు XRPకి వచ్చేటప్పటికి XRPలో చాలా మంచి న్యూస్లు ఉన్నాయి. మంచి న్యూస్లు అంటే XRPని క్రాస్ బార్డర్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ట్రాన్సాక్షన్స్కి వాడాలనుకుంటున్నారు. అది కాకుండా XRPని ఇక్కడ అమెరికాలో ట్రెజరీలో వాడుకోవడానికి XRPని అఫీషియల్గా డిక్లేర్ చేస్తూ ఉంటున్నారు. సో ఇవన్నీ మంచి న్యూస్లు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి పాజిటివ్గా ఉంటుంది, మార్కెట్ పెరుగుద్ది. కొంచెం వెయిట్ చేసి చూడండి. ఇప్పుడు ఏమన్నా బయింగ్ చేసుకుంటే ఆల్ట్ కాయిన్స్ అన్ని తక్కువలో ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకోండి. మెయిన్గా ఫస్ట్ చూసుకోవాల్సింది డాజ్ కాయిన్. $14 దగ్గర ఉంది. ఏమన్నా డిప్స్లో బై చేసుకుంటా అంటే $14 బై చేసుకోవచ్చు, అదొకటి మంచి ఆపర్చునిటీ. దాని తర్వాత పాల్కాట్ డాట్ $330 దగ్గర ఉంది. చాలా మంచి ఆపర్చునిటీ. $330 దగ్గర పాల్కాట్ డాట్ కొనుక్కోవడం అంటే మంచి ఛాన్స్. ఖచ్చితంగా అది 450-500 వరకు వెళ్తుంది. దాని తర్వాత బిఎన్బికి వచ్చేటప్పటికి $560 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది పాజిటివ్ అయిపోయిందంటే మార్కెట్ అది $700 దాటి పైకి వెళ్తుంది. సో బిఎన్బి వాచ్ చేసుకోండి. దాని తర్వాత సొలానా మన ఇండియన్ మనీలో ప్రస్తుతం 10,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. అది మంచి అంటే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడి నుంచి బిట్ కాయిన్ ఓహోన్ పంప్ అయిపోయి $1,00,000 వెళ్ళిపోతే తప్ప మార్కెట్ ఆల్ట్ కాయిన్స్ కూడా పెరగవు. సో అది ఇంకెన్ని రోజులు పడుతుంది. ఒకవేళ ఈ రెగ్యులరైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటనేది తెలియట్లేదు. ఒకవేళ కొంచెం ఆగి ఉంది మార్కెట్. ఇంత మంచి న్యూస్ వచ్చినా ఒక $5,000 పెరిగింది మన బిట్ కాయిన్. అక్కడికి వచ్చి ఆగి ఉంది. మళ్ళీ ఇక్కడే ఉంది. 82,000 83,000 దగ్గర తిరుగుతుంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఎథీరియం ఒకటి చూసుకోండి, ఇంకా మంచి లోలో ఉంది, బయింగ్ చేసుకోవచ్చు. $1,40,000 $1,40,000 ఇండియన్ రూపీస్ దగ్గర ఉంది. డాలర్స్లో
$1,650 దగ్గర ఉంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్ డీసీఎక్స్ ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాయల్ అన్ని బాగున్నాయి. మీకు ఆ కాయిన్ డీసీఎక్స్ ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు ఆ లింక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ గా మీకు యాప్ మీ ఫోన్లో మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తే మీరు కేవైసీ చేసిన 1 అవర్కి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నాతో ఏదన్నా డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ తప్ప వేరే ఏది లేదు నాకు. టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ ఏది లేదు. సో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో ఈ నేమ్లో శిబా ఎంబీఆర్ కుమార్ అని ఉంటుంది, చెక్ చేసుకోండి. నన్ను అక్కడ ఫాలో అయ్యి మీ డౌట్స్ పెడితే నేను ఏదో టైంలో తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. డెఫినెట్ గా మీకు రిప్లై ఇవ్వకుండా అయితే ఉండను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.